గడ్డాలు పెంచుకొని తిరగాల్సిన పరిస్థితి లేదు, చేయను. మీ మిత్రుడు, మీతో పాటు కలిసి పనిచేసిన మీ సన్నిహితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. 10 ఏళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్ను కాదని ప్రజలు కాంగ్రెస్ పట్టం కడితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సీఎంగా స్థానంలో కూర్చోబెట్టింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి 2009 ఎన్నికల తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడేవాళ్ళం. ఈ రాజశేఖర రెడ్డి హౌస్ లేకపోతే ఇతను పోరు భరించలేక మేమిద్దరం హౌస్కు కౌన్సిల్కు మధ్యలో కూర్చునేవాళ్ళం. ఆ రోజు స్టేట్ డివిజన్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రం విభజన జరుగుతుంది అని అంటాడు. ఈ రాష్ట్ర విభజన జరగదంట. నేను ఈ రాష్ట్రానికి నేను ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతాను చూసుకో అంటాడు. నువ్వేంది ముఖ్యమంత్రి అయ్యేది, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు ముఖ్యమంత్రి అవుతాను నేను ఎట్ట అంటావు, నీకు తెలియదు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను చూడు, తెలంగాణ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను అని ఆ రోజు చెప్పినప్పుడు, ఆ రోజు చాలా మంది మా ఫ్రెండ్స్కి అంతా కూడా ఆ రోజు మేము మాట్లాడుకునేవాళ్ళు, ఏంది ముఖ్యమంత్రి అవుతానంటా ఉన్నాడు, ఏంది పిచ్చికిచ్చి పట్టింది అని. ఈరోజు చూస్తే నిజంగా ముఖ్యమంత్రి అయినాడు. మనస్ఫూర్తిగా కూడా ఆయనకు సంతోషం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. ఎందుకంటే కలిసి ఉన్నోళ్ళం, చాలా సంవత్సరాలు ఒక చోట ఉండి రాజకీయాలు చేసిన వాళ్ళం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో అక్కడే ఆ ఇంట్లోనే ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ గ్యాప్లోనే ఇంటికి పోయినా, మనవడితో కూడా కొంతసేపు ఉన్నా. అయినా ఆ రోజుకి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయనకు మధ్యలోకి ఆయనలో ఎక్కడ మార్పు అయితే నాకు కనపడలేదు. క్లియర్ కట్గా ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా అట్లే అనిపిస్తున్నాడు. పరిపాలన ఎట్లా ఉంది సార్? చూసుంటారు 4 రోజుల పైన. పరిపాలన నాకు అనిపిస్తుంది చాలా బాగా చేయగలడని. ఎందుకంటే అతనికి శక్తి ఉంది, చేయగలడు, తెలివైనవాడు, ధైర్యవంతుడు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయగలడు. అతను ప్రూవ్ చేసుకోగలడు. కొన్ని రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించేటువంటి పరిస్థితి ఆయనలో నాకు కనపడతా ఉంది. ఆ రకంగా ఇవ్వాలని నేను భగవంతుని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ అమర్నాథ్ రెడ్డి గారు. ఇది పలమనేరు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో నేను ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.